ఆచి చికెన్ మసాలా. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసుల్లో ఏకకాలంలో దాడులు చేసింది. అందులో భాగంగా కడప నగరపాలక సంస్థలో అవినీతికి పాల్పడుతున్న వారిపై పంజా విసిరింది. గత కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. కార్యాలయం గేట్లు మూసివేసి రికార్డులను జల్లెడపడుతున్నారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు మంజూరులో అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సామాన్యుల నుంచి ఫిర్యాదులు అధికమవడంతో ఇవాళ ఏసీబీ అధికారులు పక్కా ప్లానింగ్తో దాడులు నిర్వహించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు మున్సిపాలిటీలో గానీ మున్సిపల్ కార్పొరేషన్ లో గానీ వస్తున్న ఫిర్యాదుల మీద అయితే ఆ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏసీబీ అధికారులకు వస్తున్న ఫిర్యాదుల మీదకు దాదాపుగా గత కొన్ని రోజులుగా కూడా ఏసీబీ కార్యాలయాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందని అయితే ఈ దీంట్లో కూడా ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనే అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్టు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని నెలలుగా కూడా ఏదైతే పలు రకాల యజమానులు బిల్డింగ్ సంబంధించిన యజమానులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవటం, ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత దానికి వివిధ రకాల పర్మిషన్లు ఇవ్వడం. అయితే మొదటగా టౌన్ ప్లానింగ్ సెక్టర్ నుంచి ఆ పర్మిషన్ వెళ్ళిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇలా పలు రకాలుగా ఆ యొక్క ఇంటి భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులు వస్తా ఉంటాయి. అయితే ప్రప్రథమంగా ఆ టౌన్ ప్లానింగ్ అనేది మున్సిపాలిటీకి అయినా మున్సిపల్ కార్పొరేషన్ కైనా కానీ గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు. అలాంటి టౌన్ ప్లానింగ్ కార్యాలయం నుంచి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహించారు. బిల్డింగ్ అనుమతులకు సంబంధించి పైగా మార్చి నెల రావటం, మార్చి నెలతో ఇంజనీరింగ్ క్లోజ్ అవటం, ఈ ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో పలు బిల్డింగ్లకి పర్మిషన్స్ ఈసీ ఇవ్వాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలనే యజమానులు కానీ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కానీ ఈ నెలనే టార్గెట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే మార్చి నెలలో ఈ యొక్క అనుమతులకు సంబంధించి ఏకకాలంలో భారీగా పెట్టుకుంటారు. పెట్టుకునే క్రమంలో ఖచ్చితంగా ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు కానీ దొరుకుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ తో, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో ఏకకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికి కూడా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్న అన్న కోణంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఒక్కొక్క ఫైల్ కూడా తీసి చూస్తా ఉన్న పరిస్థితి. ఈ ఫైల్ అన్నిటినీ కూడా ఏదైతే అక్రమాల పైన ఫిర్యాదులు కానీ, అధికారులకి ఆన్లైన్ లో వచ్చిన ఫిర్యాదులు కానీ, రాతపూర్వకంగా అధికారులకు వచ్చిన ఫిర్యాదులు కానీ మొత్తంగా కూడా ఒక్కొక్కటిగా రాసుకొని ఒక్కొక్క ఫైలు మున్సిపల్ కార్యాలయంలో చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కార్యాలయానికి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా బయటికి ఏసీబీ అధికారులు రాగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పుట్టవుటిగా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఉన్న అధికారులు మొత్తాన్ని కూడా గేట్లు మూసేసి రికార్డులు మొత్తం కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉంది. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు మంజూరులో అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు నేపథ్యంలోనే అధికారులు ఏసీబీ అధికారులు యొక్క దాడులు చేస్తున్నట్లు కూడా అర్థమవుతున్న పరిస్థితి. అయితే పక్కా ప్లానింగ్ తోనే టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన అధికారులను టార్గెట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారిగా ఏకకాలంలో ఈ దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క దాడులకు సంబంధించి విశాఖపట్నం, గుంటూరు, కడప, అనంతపురం, అలాగే గాజువాక, పెందుర్తి జోనలు, అలాగే అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు టౌన్ విభాగాల్లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. మరికొన్ని మున్సిపల్ కార్యాలయాలు అలాగే నగరపాలక సంస్థల్లో ఏకకాలంలో దాడులు చేసినట్టు తెలుస్తా ఉంది. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.